హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు అయితే మనం అయితే తలకాయ కూర చేద్దాం అనమాట. తలకాయ కూర కావాల్సిన సామాన్లు అయితే అన్నీ అయితే మనం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనమాట. పొయ్యించుకొని డబర్ పెట్టుకున్నాం కదా, మనం అయితే నూనె వేసేసుకుందాం. నూనె అయితే మనకి ఎంత కావాలో అంత నూనె అయితే వేసుకుందాం అనమాట. నూనె తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్. నూనె అయితే వేడెక్కింది. మనం అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం అనమాట. ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ అయితే మగ్గేంత వరకు అయితే మనం అయితే తిప్పుకోవాలన్నమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత మిగతా అయితే తీసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి అనమాట. మనం అయితే ఇప్పుడైతే మన తలకాయ కూర అయితే వేసుకుందాం. తలకాయ కూర చూడండి, మన తలకాయ కూర అయితే వేసేస్తాను అనమాట. తలకాయ కూర వేసుకున్నాం కదా, మొత్తం అయితే కలబెట్టుకోవాలన్నమాట. కూర అయితే మొత్తం కలబెట్టుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత మిగతా వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుందాం అనమాట. పసుపు అయితే వేసుకున్నాం కదా, మొత్తం అయితే కలబెట్టుకుంటున్నాం అనమాట. కలబెట్టుకుని కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. మా చిమ్కి చూడండి, కూర కోసం అయితే వెయిట్ చేస్తుంది అనమాట. తొక్కుతా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఉప్పు వేసుకుందాం అనమాట. ఉప్పు అయితే మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ముందే ఉప్పు కసం అయితే అయిద్ది అనమాట. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కూర అయితే బాగా మగ్గిందనమాట. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం అనమాట. మీకైతే ఎంత అల్లం పేస్ట్ కావాలో అంత అయితే వేసుకోండి. సరిపడిన అయితే వేసుకోండి అనమాట. మీకు ఎంతైతే కావాలో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అయితే కూరని అయితే కలబెట్టుకుందాం అనమాట. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం అనమాట. మీ కారం కూడా ఎంత కావాలో అంతే వేసుకోండి, ఎక్కువైతే తీసుకోకండి. కారం వేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే కలబెట్టుకుందాం అనమాట. అయితే కలబెట్టుకుని కూర కలబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత అయితే పెట్టుకున్నాను అనమాట. కారం అయితే వేసాం కదా, ఒక 10 నిమిషాలు అయితే మనం అయితే మూత పెట్టుకుని అయితే కూరని అయితే ఉడించుకోవాలి. ఫ్రెండ్స్, మనం అయితే టమాటా ముక్కలు అయితే ముందు వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే టమాటాలను అయితే మనం గుజ్జులాగా వేసుకుంటున్నాం అనమాట. ఇదైతే మనకైతే గ్రేవీలాగా పనికొస్తుంది, అందుకే టమాటాలను అయితే గుజ్జులాగా చేసుకుని అయితే వేసుకుంటున్నాం అనమాట. చూడండి, ముక్కలు అయితే బాగా ఉడికాయి అనమాట. ఇప్పుడైతే మనం అయితే నీళ్ళు వేసి పోసుకుందాం అనమాట. మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకున్నాం అనమాట. మూత అయితే పెట్టేద్దాం. కూర అయితే బాగా అయితే ఉడికిపోయింది అనమాట. కలబెట్టుకుందాం. దాని తర్వాత అయితే మనం పుదీనా, కొత్తిమీర, మటన్ మసాలా అయితే వేసుకుందాం అనమాట. కూర అయితే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం అయితే మటన్ మసాలా వేసుకుందాం. మటన్ మసాలా అయితే 2 స్పూన్లు అయితే వేద్దాం. మనం అయితే ఇప్పుడైతే పుదీనాను, కొత్తిమీర అయితే వేసుకుందాం అనమాట. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలబెట్టుకొని కొద్దిసేపు అయితే ఉందాం అనమాట. మన కూర అయితే రెడీ అయిపోద్ది. మొత్తం వేసేసుకున్నాం కదా, కలబెట్టుకొని కొద్దిగా ఇప్పుడైతే మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉంచుదాం అనమాట. మన కూర అయితే ఉడికిపోయింది అనమాట. కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. మనం అయితే అన్నీ వేసేసాం కదా, కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో కూర. మన వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.